మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు ఘనమైన తండ్రి, నీ నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో ఇటు రీతిగా నీ సన్నిధిలో చేరి నీ యొక్క వాక్యాన్ని బోధించడానికి మీరు నాకు ఇచ్చినటువంటి గొప్ప ఘనతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్య ప్రకారంగా జీవించి నువ్వు ఇచ్చేటువంటి దీవెనలను, నువ్వు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను ప్రతి ఒక్క బిడ్డ పొందుకోవడానికి మీరు కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనకు అబ్రహాము కనిపిస్తూ ఉంటాడు. అక్కడ రాయబడినటువంటి వాక్యం ఏంటి అని మనం చూసినప్పుడు అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మీరు పరిశీలన చేయాలి. అబ్రహాముని గురించి మనం చూసినప్పుడు మొట్టమొదటిగా అతని పేరు అబ్రాము, అయితే అతని తండ్రి పేరు తేరాహు. ఈ యొక్క తేరాహు యొక్క వృత్తి ఏంటి అని మనం చూసినప్పుడు ఒక బొమ్మల వ్యాపారి. బొమ్మల వ్యాపారి అంటే ఏంటి అంటే కొన్ని విగ్రహాలను తయారు చేసుకొని ఊరంతా తిరుగుతూ ఏం చేసేవారంటే వారు చేసినటువంటి బొమ్మలను వాటి ద్వారా వచ్చినటువంటి డబ్బులతో జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. కాలక్రమేణా ఈ యొక్క విగ్రహాలను బొమ్మలను తయారు చేసి దేవుళ్ళు అని చెప్పి అబ్రహాము కూడా ఒక తట్టు ఇచ్చి తట్టలో బొమ్మలు పెట్టి ఈ యొక్క అబ్రహామును కూడా ఏం చేసుకొచ్చామనేవాడు అంటే అమ్ముకురమ్మనేవాడు. ఎప్పుడైతే వీళ్ళు అమ్ముతూ ఉన్నారో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అయితే అబ్రహాము గురించి మనం చూసినప్పుడు ఈ యొక్క అబ్రహాము విచిత్రంగా ఉంది. ఏంటంటే తన తండ్రి చేసినటువంటి బొమ్మలను ప్రజలందరూ కూడా దేవుళ్ళ కింద కొలుస్తూ అవే మమ్మల్ని రక్షిస్తున్నాయని, అవే మా పాలిట దయ్యములు అని చెప్పి ఏం చేస్తూ ఉన్నారంటే బాకుగా వేడుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ బొమ్మల్లో అంత శక్తి ఉందా అని చెప్పి అబ్రహాము ఆలోచిస్తూ ఉండేవాడు. ఒక్కొక్క రోజున తండ్రి లేనటువంటి సమయాన్ని చూశాడు. తండ్రి లేనటువంటి సమయాన్ని చూసి నిజంగా వీటిలో శక్తి ఉందంటావా? ఇవి నిజంగా దేవుళ్ళు అంటావా? ఇవి నిజంగా ప్రజలను రక్షిస్తున్నాయంటావా? ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి ఏం చేశాడంటే వీటన్నిటికీ నైవేద్యం పెడతాను అని చెప్పి ఏం చేశాడంటే కొన్ని ఆహార పదార్థాలను తయారు చేశాడు. తయారు చేసి పట్టుకొచ్చి ఎక్కడ పెట్టాడంటే ఈ బొమ్మల ముందు పెట్టాడు. ఎప్పుడైతే బొమ్మల ముందు పెట్టాడో ఏమవలేదంటే ఏది కూడా ఇతడు తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను ముట్టుకోలే. ఎప్పుడైతే ఈ యొక్క ఆహార పదార్థాలను ముట్టుకోలేదో వెంటనే అబ్రహాము కోపం వచ్చేసింది. నేను ప్రజలను మోసం చేస్తున్నానని చెప్పి ఏం చేశాడంటే ఒక కర్ర పట్టుకొని ఆ యొక్క బొమ్మలన్నీ కూడా చిత్తు కింద బద్దలు కొట్టేశాడు. అంతలో తండ్రి వచ్చాడు. తండ్రి వచ్చిన తర్వాత నువ్వేం చేసావురా, నువ్వు చేసిన పని ఏంటమ్మా అని అడిగితే ఇలా జరిగింది అని చెప్పాడు. అప్పుడు తండ్రి అంటాడు, మన జీవనాధారం కోసము మనము ఈ యొక్క బొమ్మలు నమ్ముకున్నాం, వీటిలో సత్యం ఉంటుందిరా అని చెప్తాడు. అటువంటి సమయంలో ఈ యొక్క అబ్రహాము
ఒక తీర్మానం చేసుకుంటాడు. ఏమనంటే, నిజమైనటువంటి దేవుడు ఎవరో నువ్వు నాకు కనిపించు అని చెప్పి నిజమైనటువంటి దేవుని కొరకు చూస్తున్నటువంటి సమయంలో దేవుడు పొందుకుంటాడు. నిజమైనటువంటి దేవుణ్ణి పొందుకున్న తర్వాత అలా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో దేవుడు ఏం చేశాడంటే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయాల్లో అతన్ని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరమైనటువంటిది. ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రార్థనా మందిరానికి వచ్చేటువంటిది, దేవుని దగ్గరికి వచ్చేటువంటిది ఎందుకోసం వస్తూ ఉన్నారంటే దేవుడి మీద భక్తితో కాదు, దేవుని మీద భయంతో కాదు. ఈరోజు చాలామంది ప్రార్థనా మందిరానికి ఎందుకు వస్తున్నారంటే, మా అమ్మాయికి మంచి సంబంధం దొరకాలండి, మా అబ్బాయికి మంచి ఉద్యోగం దొరకాలండి, లేకపోతే కనుక ఇంట్లో అప్పులు ఉన్నాయండి, అప్పులు తీరాలండి, నా భర్త మారట్లేదండి, తాగేసి కొట్టేస్తున్నాడండి, నా పిల్లలు మారట్లేదండి, వారు మారాలండి అని చెప్పి చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ఈరోజు ప్రార్థనా మందిరానికి వస్తూ ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ యొక్క అబ్రాహామును కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఒక్క విషయంలో కాదు, అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు పిలవడానికి గల కారణం ఏంటి అని మనం చూసినప్పుడు బైబిల్లో సెలవిస్తూ ఉంటుంది దేవుని యొక్క వాక్యం. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మీరు చూసినప్పుడు 3వ అధ్యాయంలో 9వ వచనంలో అంటాడు, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. అంటాడు, మీరు ఎందుకు పిలువబడ్డారు? అన్యులుగా ఉన్నటువంటి మనము, అలాగే దేవుణ్ణి ఎరగినటువంటి ప్రజలుగా ఉన్నటువంటి మనము ఈరోజు యేసు ప్రభు దగ్గరికి మనం ఎందుకు పిలువబడ్డాం అని మనం చూసినప్పుడు మనందరము కూడా ఆశీర్వదించబడ్డానికి దేవుడు మనందరినీ కూడా ఏం చేశాడంటే పిలిచి ఉన్నాడు. మనంతటా మనం రాలా. ఎవరు రప్పించారు అంటే దేవుడే మనం పిలిచాడు. కానీ ఎక్కడికి వచ్చామంటే ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాం. ఎందుకు పిలిచాడు అని మనం చూసినప్పుడు మనందరము కూడా ఆశీర్వాదమునకు వారసులు అవడానికి ఆయన పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహామును మనం చూస్తూ ఉన్నాం కదా. అబ్రహామును దేవుడు ఒక విషయంలో కాదు, అన్ని విషయాల్లో కూడా దేవుడు ఏం చేశాడంటే అబ్రహామును ఆశీర్వదించాడు. అయితే అబ్రహాము వల్ల ఈరోజు మనకు కూడా ఏం చేయబడాలంటే ఆశీర్వదింపబడాలి అనేటువంటి ఆశ ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. అయితే ఇక్కడ అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి అతనిలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు మనలో ఉంటాయి కనుక మనలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ఏంటి అబ్రహాములో ఉన్నటువంటి మంచి లక్షణాలు అని మనం చూసినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించేద్దాం. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి గల కారణం ఏంటో కొన్ని లక్షణాలను మనం తెలుసుకొని వాటి ప్రకారంగా మనం జీవిద్దాం. బైబిల్లో మీరు చూడండి, అబ్రహాము బహుకాలం గడిచినప్పటికీ వృద్ధుడైనప్పటికీ కూడా దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి గల కారణం, మొట్టమొదటి కారణం ఏంటి అని మనం చూసినప్పుడు బైబిల్లో మీరు చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అబ్రహాముతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా చెప్తున్నాడు, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించేటువంటి దేశానికి వెళ్ళినట్లయితే కనుక నేను నిన్ను ఏం చేస్తానంటే ఆశీర్వదిస్తాను అని చెప్పాడు.
ఇక్కడ అబ్రాహాము గురించి మనం జ్ఞానం చేయాలి. అబ్రాహాముతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టేయాలి, నీ బంధువులను విడిచిపెట్టేయాలి, నీ దేశాన్ని విడిచిపెట్టేయాలి, నేను నీకు చూపించేటువంటి దేశానికి నువ్వు ఏం చేయాలంటే వెళ్ళాలి. ఎప్పుడైతే వెళ్తావో నేను నిన్ను ఏం చేస్తానంటే ఆశీర్వదిస్తాను. ఈనాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది తండ్రి ఇంటిని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. తాము ఉన్నటువంటి ఆ యొక్క భూమిని కానివ్వండి, తాము ఉన్నటువంటి ఆ ఇంటిని కానివ్వండి విడిచిపెట్టడానికి ఎవరు కూడా ఏం చేయాలంటే ఇష్టపడరు. కొన్ని బంధువులను విడిచిపెట్టడానికి ఇష్టపడతారంటే ఇష్టపడరు. కానీ ఇక్కడ అబ్రాహాముతో దేవుడు ఏమని సెలవిస్తున్నాడు, నువ్వు ఆశీర్వదింపబడాలంటే కొన్నింటిని ఏం చేయాలంటే విడిచిపెట్టేయాలి. ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో నేను ఏం చేస్తానంటే ఆశీర్వదిస్తాను. ఈరోజు చాలామంది ప్రార్థన మందిరానికి వస్తున్నారు కానీ ఇంకా చాలా మట్టుకు ఏం చేయట్లేదంటే విడిచిపెట్టట్లా. దేవుడు విడిచిపెట్టమన్నటువంటి వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే విడిచిపెట్టేయాలి. నువ్వు ప్రార్థనా మందిరానికి వచ్చిన తర్వాత నీకున్నటువంటి అబద్ధాలను విడిచిపెట్టేయాలి, దొంగతనాలను విడిచిపెట్టేయాలి, మోసాలను విడిచిపెట్టేయాలి. ఇంకా చూసుకుంటూ పోతే కనుక ఎన్నో రకాలైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలను నువ్వు చేస్తూ ఉంటావు. అటువంటి వాటన్నిటిని కూడా నువ్వేం చేయాలంటే విడిచిపెట్టేయాలి. ఇక్కడ మనం చూస్తున్నాం, అబ్రాహాముతో సెలవిస్తున్నాను, నీ తండ్రి ఏంటని, నీ బంధువులను, అలాగే నీ దేశాన్ని విడిచిపెట్టేసి నేను నీకు చూపించేటువంటి దేశమునకు వెళ్ళు, నేను నిన్ను ఏం చేస్తానంటే ఆశీర్వదిస్తాను. అబ్రాహాము, నేను విడిచిపెట్టలేను ప్రభువా, నా తండ్రి నాకు కావాలి, నా బంధువులే నాకు కావాలి, నా దేశమే నాకు కావాలి, నేను చిన్నప్పటి నుంచి నివసించినటువంటి ఒక స్థలమే నాకు కావాలి అని చెప్పాల. ఏం చేసాడో తెలుసా? బైబిల్లో మీరు చూడండి. బైబిల్లో మీరు చూసినప్పుడు 12వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుతాం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళాను. ఇక్కడ మనం చూసినప్పుడు ఏం చేశాడంట? అబ్రాహాముతో దేవుడు ఏదైతే చెప్పాడో తనతో చెప్పినటువంటి మాట ప్రకారముగా వెళ్ళాను. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అబ్రాహాము బహుకాలం గడిచిన వృద్ధుడైండెను, యెహోవా అతన్ని ఆశీర్వదించాను. ఆశీర్వదించడానికి మొట్టమొదటి కారణం ఏంటి అని మనం చూసినప్పుడు దేవుడు సెలవిచ్చాడు, నీ బంధువుల యొద్ద నుండి, నీ స్నేహితుల నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశం నుండి, నీ తండ్రి యొద్ద నుండి నువ్వు విడిచిపెట్టి నేను చూపించేటువంటి దేశానికి వెళ్ళు, నేను నిన్నేం చేస్తానంటే ఆశీర్వదిస్తాను. ఎప్పుడైతే ఈ యొక్క మాటని సెలవిచ్చాడో వెంటనే ఇక్కడ అబ్రహాం ఏం చేశాడంటే తనతో మాట్లాడినట్లుగా, తనతో దేవుడైతే ఏదైతే చెప్పాడో ఆ మాటకు ఏం చేశాడంటే లోబడ్డాడు. బైబిల్లో మీరు చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆ మాట సెలవిస్తూ ఉంది. 11వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడెను. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు అబ్రహాము ఏం చేశాడు అని మనం చూసినప్పుడు దేవుడు పిలిచినటువంటి పిలుపుకు లోబడ్డాడు. ఈరోజు నీవు కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క పిలుపుకు లోబడాలి. దేవుడు అబ్రహాము వలె ఆశీర్వదించే వాళ్ళని నిన్ను కూడా ఆశీర్వదించాలంటే అబ్రహాము ఏం చేయబడ్డాడంటే పిలుపుకు లోబడ్డాడు. ఈరోజు ఆయన పిలుపుకు నువ్వు కూడా ఏం చేయాలంటే లోబడాలి. దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క దాసుని యొక్క మాటకు నువ్వు ఎప్పుడైతే లోబడ్డం మొదలు పెడతావో దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాను అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు చాలామంది ప్రార్థన మందిరానికి వస్తారు కానీ ఏం చేయాలంటే లోబడరు. ఎవరికి లోబడరు? దేవునికి లోబడరు, దేవుని యొక్క మాటకు లోబడరు, సేవకునికి లోబడరు, సేవకుని యొక్క మాట కూడా లోబడరు. అయితే ఈ లోబడిన వాళ్ళందరికీ ఏం కలుగుతుందంటే బైబిల్లో మీరు చూడండి, యెషయా గ్రంథంలో 30వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చూసినప్పుడు అక్కడ రాయబడుతుంది ఏమనంటే లోబడని పిల్లలకు శ్రమ. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడవో, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సేవకుని యొక్క మాటకు కానీ